అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనము జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో వచ్చినటువంటి పర్సంటేజ్ అందరికీ తెలుసు. ఆ పర్సంటేజ్ బేస్ చేసుకొని మనము 2024లో ఈ వచ్చిన పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా 99.9% కానీ ఇప్పుడు కానీ వచ్చుంటే అదే 2024లో వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 1665 ర్యాంక్ వచ్చింది. మరి ఇప్పుడు జనరల్ అభ్యర్థులకి 2025లో 99.9% ర్యాంక్ వస్తే ఎంత 99.9% వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది జనరల్ అభ్యర్థులకి, అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఎంత వస్తుంది అనే విషయాన్ని చర్చిద్దాము. ముఖ్యంగా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి దగ్గరగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఒకవేళ 99.9% వస్తే 2024లో వచ్చిన ర్యాంక్ ఎంత 1665. మరి ఇప్పుడు ఎంత ఉండొచ్చు అంటే అంచనా 1690 ర్యాంక్ ఉండొచ్చు. అదే ఓబీసీ ఎన్సీఎల్ వరకు అయితే 529 ర్యాంకు రావచ్చు. ఈ విషయం మనం ఎలా అవగాహన చేసుకోవచ్చు అంటే ప్రతి పర్సంటేజ్కి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024లో రాసినటువంటి మెంబర్స్ ఎంత అనుకుంటే 15 లక్షల మంది రాశారు. 15 లక్షల మంది అంటే ఒక షిఫ్ట్కి 150,000 మంది రాశారు. అంటే ఒక పర్సంటేజ్కి 1500 ర్యాంకు ఉంటుంది, 15,000 ర్యాంకు మనకి వస్తుంది. అంటే 100% ర్యాంక్ వచ్చింది అనుకోండి, 100% ఫస్ట్ ర్యాంక్ వస్తే 99%కి 15,000 చిల్లర ర్యాంకు వస్తుంది. ఎందుకు అంటే 15 లక్షల మంది రాశారు కాబట్టి. 15 లక్షల మంది రాస్తే ఒక పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ ఉంటుందంటే 1 నుంచి 15,000 ర్యాంక్ దాకా మధ్యలో ఉంటారు. ఈ అంచనా మనం బేస్ చేసుకుంటే 2024లో వచ్చిన ర్యాంకు ఇవన్నమాట. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకు వచ్చిన పర్సంటేజ్ ఏంటో మనకు తెలుసు, కానీ ర్యాంక్ మనకు తెలియదు. ర్యాంక్ ఎప్పుడు సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత మనకు ర్యాంకు ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ లోపుగా మనం అర్థం చేసుకోవడం కోసం, ఒక అవగాహన రావడం కోసం 2025లో జనరల్ అభ్యర్థులకి ఈ పర్సంటేజ్ అంటే 99.9%కి ఎంత రావచ్చు, 1690 ర్యాంక్ రావచ్చు. ఇది కూడా దగ్గర అంచనే. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారంగా 15 లక్షలు దాటుతారు, 15 లక్షల నుంచి 16 లక్షల దాకా ఉంటారు. కాబట్టి ఒక పర్సంటేజ్కి 1 ర్యాంక్ నుంచి 16,000 ర్యాంక్ దాకా ఉంటారు అని నా అంచనా. ఇంతే దగ్గరగా ఉంటుంది, కొంచెం అటు ఇటులో 100లో డిఫరెన్స్ ఉంటుంది, అంతే, వేలలో ఏమీ డిఫరెన్స్ ఉండదు. కాబట్టి 99.9%కి జనరల్ అభ్యర్థులకి 1690 ర్యాంక్ వస్తుంది. అలాగే 99.8% వచ్చిన వాళ్ళకి జనరల్ అభ్యర్థులకి 3,268 ర్యాంక్ వస్తుంది. 99.7 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 4,875 ర్యాంక్ వస్తుంది. చివరికి ఇలా మనం చూసుకుంటే 99% వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనం చూసుకుంటే 16,020 ర్యాంకు వస్తుంది. ఇది మన అంచనా. ఎందుకంటే 16 లక్షల మంది రాస్తారు కాబట్టి ఒక పర్సంటేజ్కి 1 నుంచి 16 ర్యాంక్ దాకా వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఎన్టీఏ వాళ్ళు వస్తారు. ఇది జనరల్ అభ్యర్థికి నా అంచనా. కొంత అటు ఇటు అవుతుంది. అయితే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా నేను ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఎంత ర్యాంక్ చెప్తున్నాను, దగ్గరగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 99.9% కానీ ఓబీసీ ఎన్సీఎల్ వరకు కానీ వస్తే వాళ్ళకి ర్యాంక్ ఎంత ఉండొచ్చు అంటే 529 ర్యాంక్ వరకు వాళ్ళకి రావచ్చు. అదే 99.8% ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కానీ వస్తే వాళ్ళకి ర్యాంకు 1023 ర్యాంక్ దాకా రావచ్చు. అంచనా అండి, అటు ఇటు. సిమిలర్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఈ ర్యాంకులలాగే దగ్గర ఉంటాయి, కొంచెం అటు ఇటులో. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ 99.7 వచ్చింది అనుకోండి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్ చూస్తే 1,525 ర్యాంక్ దాకా ఉంటుంది. అదే జనరల్ అభ్యర్థులకి అయితే 4,875 ర్యాంక్ దాకా ఉంటుంది. ఇది నా యొక్క పర్సంటేజ్, మీకు వచ్చిన పర్సంటేజ్కి నా యొక్క అంచనా. అయితే జనరల్ అభ్యర్థులకి ఈ ర్యాంక్ ఉండొచ్చు, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఇలా ఉండొచ్చు. దగ్గరగా ఉంటుందండి. 100% షూర్. ఇందులో ఒక 100 మీద డిఫరెన్స్ ఏమైనా కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ మీరైతే ఈ అంచనాతో మనకి ఈ ర్యాంక్ వస్తుంది. ఈ ర్యాంక్కి ఎన్ఐటీలో సీట్ వస్తుందా, ఎన్ఐటీలో సీట్ వస్తే ఏ ఎన్ఐటీలో వస్తుంది, ఏపీలో ఉన్న ఎన్ఐటీలో వస్తుందా, తెలంగాణలో వస్తుందా, లేకపోతే తిరుచిలో వస్తుందా, ఎక్కడ వస్తుందో చూసుకోండి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఈ పర్సంటేజ్ వచ్చి ఉంటే ఈ ర్యాంక్ వస్తుందని దగ్గరగా మీరు అంచనా వేసుకుని ఏ ఎన్ఐటీలో మనకి ఏ బ్రాంచ్ రావచ్చో ఒక అంచనాకైతే రండి. ఓకే, ఇది పర్సంటేజ్. మీకు వచ్చిన పర్సంటేజ్కి 99.9 నుంచి 99% వచ్చిన వారికి, ఓబీసీ అభ్యర్థులకి, జనరల్ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇది మీరు అవగాహన చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను ఇది కొంత అనాలిసిస్ చేసి మీకు ఇస్తున్నాను.
మీరు ఫ్రీ ఆఫ్ కాస్టే చాలా వరకు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఈ పర్సంటేజ్కి ర్యాంక్ వచ్చింది కాబట్టి మనము ఒకవేళ టాప్ ఎన్ఐటీల్లో సిఎస్సి వస్తుందా, ఈసీ వస్తుందా ఒకసారి అంచనా వేసుకోండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎన్ఐటీలు వచ్చేటప్పటికి ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ హోమ్ స్టేట్. ఆ హోమ్ స్టేట్ కోటాలో మనకు 50% సీట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీలో ఆంధ్రప్రదేశ్ వరకు హోమ్ స్టేట్. ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి సీట్లు 300 ఉన్నాయనుకోండి, 150 సీట్లు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇస్తారు. మిగతా తెలంగాణ అదర్ స్టేట్ వాళ్ళకి ఆ 50% సీట్లు మిగతా దేశమంతా మిగతా రాష్ట్రాల వాళ్ళు షేర్ చేసుకుంటారు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ఐటి వరంగల్ ఉందనుకోండి, వాళ్ళకి 50% సీట్లు సిఎస్సిలో 300 ఉంటే 300లో 150 సీట్లు ఒక తెలంగాణ వాళ్ళకే ఉంటాయి. మిగతా 150 సీట్లు ఆల్ స్టేట్స్ వాళ్ళు పంచుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎన్ఐటీలకు వచ్చేటప్పటికి ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ హోమ్ స్టేట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను హోమ్ స్టేట్ని దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు, జనరల్గా ఉండేటువంటి ర్యాంకుని బట్టి చెప్పాను. అలాగే జనరల్ అభ్యర్థులకు వచ్చే ర్యాంకుని బట్టి చెప్పాను, ఓబీసీ వాళ్ళకి వచ్చే ర్యాంకుని బట్టి చెప్పాను, అలాగే ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చే ర్యాంక్ చెప్పాను. ఎస్సీ ఎస్టీ వారికి కొంచెం క్యాలిక్యులేషన్స్ కష్టం కాబట్టి మరీ అంచనా మరీ రాంగ్గా ఉండకూడదని చెప్పలేదండి. కావాలనుకుంటే కొంచెం అంచనాగా మీరు చెప్పమని ఎప్పుడైనా కామెంట్ చేస్తే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి అందరూ కూడా మరొకసారి లైక్ చేయండి. మరొక వీడియోలో మీకు 99 వరకు ఇప్పుడు చెప్పాను, 98 నుంచి 93 వరకు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి అందరూ కూడా నెక్స్ట్ వీడియో చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.